షీ ఆల్సో సీస్ హర్ మదర్స్ ఫోటో. మదర్ చిన్నప్పటి నుంచే ఈ ప్రీతి ఏమి అలా వాళ్ళ మదర్ని ఈ స్టేట్లో చూస్తుంది. when she was a few months old her father died, so she doesn't remember her mother in a normal state. నార్మల్గా వాళ్ళ మదర్ ఎలా ఉంటుంది అనేది ప్రీతికి ఎప్పుడు తెలియదు. సో ఒక ఫోటోలో మదర్ ఈస్ షీ ఈజ్ నీట్లీ డ్రెస్, చాలా నీట్గా డ్రెస్ అయ్యి ఒక మంచి ఫోటో ఉంది. ఆ ఫోటోలో మదర్ స్మైల్ కూడా ఇస్తుంది. సో ఆ ఫోటో ఎంతసేపు చూస్తుంది ప్రీతి. This my mother, see how beautiful she was. She feels very bad for her mother now because she can't even go to her mother. Mother దగ్గర వెళ్ళడానికి కూడా ఇప్పుడు భయపడుతుంది. అండ్ మదర్ ఎప్పుడు ఎలా ఉంటుంది, షీ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ లాంగ్ గౌన్ అంటే నైటీ అంటాం మనం యూజువల్గా. సో లాంగ్ గౌన్లో అండ్ అన్టైడ్ హెయిర్ ఏమి ఎన్ని వీక్స్ ముందు స్నానం చేసి ఉంటుందేమో హెయిర్ అంతా అన్టైడ్ ఉంటాయి. షీ డజంట్ ఈవెన్ బ్రష్ హర్ టీత్, షీ డజంట్ వాష్ హర్ ఫేస్. సో అలాంటి ఆమె అలా తిరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా రూమ్ బయట వచ్చినప్పుడు. సో దిస్ షీ గివ్స్ షివరింగ్ టు ద డాటర్. ఆ డాటర్ ఆమె చూస్తేనే భయపడేటట్టు, కొంచెం దూరం పారిపోయేటట్టు అపియరెన్స్ అలా ఉంటుంది. షీ కాంట్ గో నియర్ హర్ మదర్ ఇన్ దట్ స్టేట్. సో ద చైల్డ్ ఫీల్స్ బ్యాడ్. షీ ఫీల్స్ వెరీ బ్యాడ్ దట్ హర్ మదర్ ఈజ్ నాట్ సో గుడ్ లుకింగ్ యాజ్ షీ వాస్ వన్స్. ఒక కాలంలో ఆమె ఎంత బాగుందో ఇప్పుడు అలా లేదే మా మదర్ అని చైల్డ్ బాధపడుతుంది. Because she is very sensitive. Okay, then and then what happened? Aarti, she hears footsteps వినిపించినాయి. ఏం footsteps వినిపించినాయి? That Aarti has got up. She comes, she takes her tea and she again leaves. టీ తీసుకొని ఆమె వెళ్ళిపోయింది. అండ్ దిస్ షీ రిమెంబర్స్. అండ్ వెన్ షీ కమ్స్ ఆమెకి చూస్తే ఎలా ఉన్నాయి, దెర్ ఆర్ డార్క్ సర్కిల్స్ అరౌండ్ హర్ ఐస్ చుట్టూ అన్ని డార్క్ సర్కిల్స్ ఫామ్ అయిపోయినాయి. సో వెన్ డూ వీ డెవలప్ సచ్ డార్క్ సర్కిల్స్? వెన్ దెర్ ఆర్ స్లీప్లెస్ నైట్స్ అంతా నిద్రపోకుంటే స్లీప్లెస్ అయిపోతే డార్క్ సర్కిల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి ఐస్ around the eyes. So Aarti ఇప్పుడు అలా ఉంది. So this mother remembers that the lady, her daughter, she doesn't sleep. Even Preeti, who used to share Aarti's room, one night ఏమి ప్రీతి పరిగెత్తుకొని వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర వచ్చేసింది. వచ్చి ఏమైంది, నేను అమ్మ దగ్గర నిద్రపోలేను ఇప్పటి నుంచి. ఎందుకంటే ద రూమ్ ఈస్ ఫుల్ ఆఫ్ స్మోక్. ఆ రూమ్ ఏమి ఫుల్ క్లోజ్ చేసేసి ఉంటుంది, విండోస్ డోర్ అన్నీ క్లోజ్ ఉంటాయి. అండ్ షీ గోజ్ ఆన్ స్మోకింగ్. సో ఆ రూమ్లోనే ఎంత స్మోక్ ఉంటుంది కదా. సో ఆ స్మోక్లో ఆ ప్రీతికి భయం వేసింది. అండ్ తర్వాత నిద్ర కూడా రాదు. బికాజ్ ఇట్స్ పొల్యూటెడ్, ద ఎయిర్ ఈస్ పొల్యూటెడ్, సఫోకేషన్ అయిపోయింది. అందుకు ఆమె భయపడి బయట వచ్చేసింది. సో దిస్ లేడీ అజ్జీ నోస్ దట్ హర్ డాటర్ గోజ్ ఆన్ స్మోకింగ్ అట్ నైట్, షీ డజంట్ స్లీప్, దట్స్ వై ఆమె అలా తయారైపోయిందని అజ్జీకి బాగా తెలుసు. దెన్ నౌ దిస్ లేడీ అగైన్ feels another set because she is alone in her home. She is very attentive. ఈమెకి ప్రతి చోట ఏం కదిలినా ఏమైనా ఈమెకి బాగా తెలుస్తుంది, ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏ రూమ్లో ఉన్నారు. ఈమె కిచెన్లోనే ఉంటుంది కానీ ఆమెకి ప్రతి చోట సీసీటీవీ కెమెరా లాగా ఏం జరుగుతుంది అనేది అజ్జీకి బాగా తెలుసు. ఇప్పుడు ఏం తెలుస్తుంది అజ్జీకి? దట్ ఆర్తి ఈస్ మూవింగ్ ఇన్ హర్ హస్బెండ్స్ రూమ్లో ఆర్తి వెళ్ళింది. ఎవరు అంటే హర్ ఫాదర్స్ రూమ్లో ఆర్తి వెళ్ళింది అనేది, అక్కడ ఆమె నడుస్తుంది, ఆ రూమ్లో వెళ్ళింది అనేది ఇక్కడ ఈమెకి తెలుస్తుంది. సో దీంతో ఆమెకి ఇంకా కొంచెం బాధ అయ్యేది ఎక్కువైపోయింది అజ్జీ. ఎందుకు బాధ ఎక్కువైపోయింది అంటే, వాట్ డస్ దిస్ లేడీ ఫీల్? దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆర్తి దట్ హర్ హస్బెండ్ డిడ్ంట్ గివ్ హర్ మచ్ అటెన్షన్. ఆమె ఎక్కడో మా మధ్యలో ఉంది అన్నట్టు మదర్కి కూడా అనిపిస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ రబ్బింగ్ అండ్ ఓల్డ్ వూండ్, రబ్బింగ్ సాల్ట్ టు అన్ ఓల్డ్ వూండ్. ఒక వూండ్ మీద సాల్ట్, గాయం మీద సాల్ట్ వేస్తే ఎలా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. సో ఆ రూమ్లో వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? షీ ఈజ్ ఎన్క్రోచింగ్ అపాన్ మై రిలేషన్షిప్. మా రిలేషన్షిప్ మధ్య ఈ ఆర్తి వస్తున్నట్టు అజ్జీకి అర్థమవుతుంది. అక్కడ వెళ్ళి ఆమె ఏం చేస్తుంది, వాళ్ళ హస్బెండ్స్ చైర్లో కూర్చుంటుంది, ఆ రూమ్లో కాసేపు గడుపు బయట వస్తుంది. బట్ సడన్లీ వాట్ హ్యాపెండ్, షీ హర్డ్ వన్ నాయిస్, ఒక సౌండ్ వినిపించింది.
kitchen lo. What is that sound? As if something has some object has fallen on the floor and what, and she immediately she runs to her husband's room. పరిగెత్తి వెళ్ళి చూసింది. అక్కడ ఏం జరిగింది? There is one framed photograph of father's framed photograph ఉంది ఆ టేబుల్ మీద. But accidentally Aarti has dropped that photograph. ఆ ఫోటోగ్రాఫ్ అనేది కింద పడిపోయి it has broken, break అయిపోయింది. ఆ గ్లాస్ వి స్ప్లింటర్స్ ఉంటాయి, చిన్న చిన్న పీసెస్కి స్ప్లింటర్స్ అంటాం. సో అక్కడ అన్ని స్ప్లింటర్స్ పడి ఉన్నాయి. ద గ్లాస్ హ్యాస్ బ్రోకెన్, ద ఫోటో ఫ్రేమ్ హ్యాస్ గాట్ డ్యామేజ్. అండ్ Aarti is in a state of shock that she has damaged that photo. And what does she say? I'm sorry mother, I'm sorry, don't look like that. I will fix it tomorrow, I will get it fixed, I promise. I mean, accidentally నేను కింద పడేసినాను. Because what is she thinking? That this is my mother's photo, ఇది మదర్స్ ప్రాపర్టీ కదా. బికాస్ దట్ మ్యాన్ ఇస్ మదర్స్ హస్బెండ్. సో ఎంత అయితే ఈమె వాళ్ళ హస్బెండ్ గురించి పొసెసివ్ ఉందో, మేబీ మదర్ ఈజ్ ఆల్సో పొసెసివ్ అబౌట్ హర్ హస్బెండ్. అండ్ వాట్ హ్యాస్ షీ డన్? షీ హ్యాస్ డ్యామేజ్డ్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ హర్ హస్బెండ్. సో మదర్ విల్ ఫీల్, న్యాచురలీ మదర్ ఈస్ గోయింగ్ టు ఫీల్ వెరీ బ్యాడ్. ఎందుకు? ఈమె ఏమంటుంది? ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్, ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇట్ ఫిక్స్డ్ టుమారో. నో, డోంట్, అవసరం లేదు అంటుంది వాళ్ళ మదర్. డోంట్ గెట్ ఇట్ రిపేర్డ్. అండ్ దోస్ వర్డ్స్ దే షాక్ ఆర్తి. బికాస్ ఈమె వాయిస్ ఎలా ఉంది? వాయిస్లో ఏమి క్వివరింగ్ అనేది లేదు. వాళ్ళ డాటర్తో మాట్లాడేటప్పుడు కొంచెం భయంగా, హెజిటెంట్గా మాట్లాడుతుంది. ఎలా రియాక్ట్ అవుతుందో అని వాళ్ళ అమ్మాయి కొంచెం ఆలోచించి కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు మాట్లాడే వాయిస్ ఎలా ఉంది? ఇట్స్ లైక్ ఇట్స్ ఎ స్టీలీ వాయిస్. చాలా ఉంది, గట్టిగా మాట్లాడుతుంది. ఇప్పుడు క్లియర్గా చెప్తుంది. She is making her intentions very clear. She is saying no, don't get it repaired. I don't want to get it repaired. Then it is Aarti's turn to get shocked. She is saying, why mom? What happened? What's wrong with you? Are you all right? Why are you speaking in that way? Nothing. I'm all right, but I don't want it. Let it go. కానీ నేను బాగానే ఉన్నాను, కానీ ఇప్పుడు ఫోటో రిపేర్ చేసే అవసరం లేదు. కొని అది డ్యామేజ్ అయితే అదే కానీ. వాట్ ఆర్ యూ సేయింగ్? Let it go, I repeat. We are speaking in sibilant strangled whispers as if he is here, as if he can hear us. Can he hear us? Can he hear me? వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఫాదర్ అక్కడే ఉండి వింటున్నట్టు అని మాట్లాడుతున్నారు. Let it go అంటాను మదర్. We will not get it repaired. Let it go. So as if that man is listening to her. I don't understand you. Let what go? He is my father. ఏది మనం ఏది ఇడ్చేద్దాము? ఎవరిని ఇడ్చేద్దాము? ఫోటోనినా, ఫాదర్నినా? He is my father. How can I can let him go? Yes, your father. But what was he to me? The day he died, let him go like this. Now I make the gesture I had imagined. So, what does he? Yes, he is your father, but he was my husband. So what did I do? On the day that he died, I just let him go like this. She opens her hands like this. గట్టిగా మనం ఏదైనా పట్టుకొని కూర్చుంటేని that thing is not going to make you move forward in life. So what did she do? She just let him go. So we have to leave them. We have to let them go. But I am his daughter and yours. Am I nothing? Am I? She is panting. Her eyes hot and angry. I am his daughter. I am not going to leave his memories. You might have left his memories, but I am not going to stop remembering him.